పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, ఇతర ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రొఫెసర్స్, ముందు ఉన్న పెద్దలు, మిత్రులారా, ఇంక్లూజివ్ అంటే కలుపుకోవటము అని అర్థం. ఎవరిని కలుపుకోవాలి? అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళని కలుపుకోవాలని అర్థం. అభివృద్ధి ఫలాలని అందరికీ అందేలా చేయటం అని అర్థం. సమాజంలో కొందరు అభివృద్ధికి దూరంగా ఎందుకున్నారు, ఎవరున్నారు అనే ప్రశ్న వేసుకుంటే ఎందుకు కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలో మనకు అర్థమవుతుంది. ఎవరు దూరంగా ఉన్నారు? దళితులు దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారు? అంటరానితనం, అవిద్య, పేదరికం, ఈ మూడు ప్రధానమైన అంశాలు. పొద్దున ఒక మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడుతూ, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్, దేశంలో అంటరానితనం అయితే పెద్దగా లేదండి, అయిపోయింది, అభివృద్ధి ఫలాల గురించి మాట్లాడాలి అన్నాడు. ఆశ్చర్యపోయాను నేను. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడికి హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఒట్టినాగులపల్లి అని ఒక విలేజ్ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉంటుంది. ఆ విలేజ్లో బోనాలు తీసుకొని మాదిగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు గ్రామంలోకి వస్తే ఆ గ్రామం అంతా మాదిగ వాళ్ళని బైకాట్ చేసి, ఇది హైదరాబాద్కి 24 కిలోమీటర్ల దూరం సంగతి చెప్తున్నా. ప్రతి గ్రామంలో ఇంకా చాలా చోట్ల ఆ నడిపే క్రమంలో ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పటికీ అక్కడక్కడ ఇంకా నిబిడీకృతమై ఘనీభవ స్థితిలో ఉంటుంది. విశ్వవిద్యాలయంలో అంటరానితనం ఉంటుంది, కళాశాలలో అంటరానితనం ఉంటుంది, మంత్రిమండలిలో అంటరానితనం ఉంటుంది, గ్రామంలో అంటరానితనం ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్స్ మధ్యన అంటరానితనం ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ప్యూర్డ్గా ఉంటుంది, ఘనీభవించి ఉండదు. ఇది కాస్త ద్రవస్థితిలో ఉంటుంది, కనిపించదు. గ్రామంలోకి పోతే మనకు ఘనీభవించి ఉంటుంది. దీన్ని మార్చడానికి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడే వాళ్ళు ప్రధాన స్రవంతిలోకి, ఆ అభివృద్ధి శ్రేయస్సులోకి రాగలుగుతారు. ఏం చేయొచ్చు? ఇప్పటికీ ఎవరి బతుకమ్మ వాళ్ళు ఆడుతున్నారు, ఇప్పటికీ ఎవరి బోనాలు వాళ్ళు తీస్తున్నారు, ఇప్పటికీ ఎవరి బొడ్రాయి వాళ్ళకుంది. మీరు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలిసి. దీన్ని మనము మార్చకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇవి సామూహిక సమ్మేళనాలు, సాంస్కృతిక సమ్మేళనాలు. సాంస్కృతిక సమ్మేళనంలో ప్రజలందరినీ కలిపి జరిపే ఒక పండుగ, ఈ పండుగలన్నింటినీ కలిపే కార్యక్రమాన్ని ప్రభుత్వం వైపు నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రజలు సాంస్కృతికంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, అవిద్య కొనసాగుతున్నది. ఉన్నత విద్యలోకి వస్తున్న దళితుల సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారం 8%. 10th క్లాస్ వరకు 100 మంది విద్యార్థులు 10th క్లాస్కి వస్తే యూనివర్సిటీకి వచ్చే వాళ్ళ శాతం 8% మాత్రమే. ఇది ఒక్కొక్కరు మైనార్టీలు ఒకలాగా ఉన్నది, బీసీలు ఒకలాగా ఉన్నది, ఎస్సీలు ఒకలాగా ఉన్నది, ఎస్టీలు ఒకలాగా ఉన్నది. అంటే మిగతా 89% మంది డ్రాప్అవుట్స్ 90% మంది డ్రాప్అవుట్స్ అవుతూ ఉన్నారు. అంటే ఈ అవిద్యను మార్చడానికి ఏం ప్రయత్నం చేయాలి? విశ్వవిద్యాలయాలను ఎక్కువగా నెలకొల్పవలసిన అవసరం ఉన్నది. ఈ నెలకొల్పిన విశ్వవిద్యాలయాలు నాణ్యంగా ఉండాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వచ్చాయి, నాణ్యమైన విద్య అక్కడ అందుతుంది డబ్బులున్న వాళ్ళకి, ఉన్నత వర్గాలకి. కానీ కింది కులాలకి ఉన్నత విద్యలోకి వచ్చిన 1946లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేబర్ పార్టీ పెట్టినప్పుడు ఆ లేబర్ పార్టీ మేనిఫెస్టోలో ఒక మాట రాశాడు ఆయన. 46 సంగతి చెప్తున్నా, అంటే 80 ఏళ్ళ కిందటి సంగతి చెప్తున్నా. మనం ఇప్పుడు కేవలం గుమస్తాలను తయారు చేసే విశ్వవిద్యాలయాల్లో విద్యని బోధిస్తున్నాము అన్నాడు 46లో. ఇవాటికి గుమస్తాలను తయారు చేసే విద్య కన్నా ప్రత్యేక విద్యను మనం ఏమైనా బోధిస్తున్నామా? అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు ప్రభుత్వ విద్యాలయాలు. అందుకే ఈ దళితులు ఇప్పుడిప్పుడే ప్రభుత్వ విద్యాలయాల్లోకి వస్తున్నారు. వీళ్ళకి కావలసిన నాణ్యమైన, ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో స్కిల్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. మనం పట్టాలు ఇస్తున్నాం, డిగ్రీలు ఇస్తున్నాం, కానీ నైపుణ్యం ఇవ్వటం లేదు. ఆ నైపుణ్యం ఇవ్వాలంటే కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బోధన నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్లు ఉండాలి. ఆ విద్యలోకి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం వైపు నుంచి ఉంది. అప్పుడు మాత్రమే
వాళ్ళు ఇంక్లూజివ్లోకి వస్తారు. ఇక తర్వాత భూమి లేని పేదలు ఎక్కువ ఉంటారు దళితులు అంటే. ప్రణాళిక సంఘం లేదా ప్రభుత్వ సర్వేలు చెప్తున్న ప్రకారం 98% మంది భూమి లేని నిరుపేదలు భారతదేశంలో దళితులు. తెలంగాణలో 89% మంది ఉన్నారు. ఈ తెలంగాణలో 89% మంది భూమి లేని వాళ్ళు ఉంటే భూమి అనేది ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఎకరం భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు. చనిపోయినప్పుడు ఆ మనిషిని పూడ్చడం కోసం భూమి లేని పేదలు దళితుల్లో ఉన్నారు. కనుక భూమి అనేది ఆత్మగౌరవానికి సాధనం కనుక భూమి లేదన్న ఒక చర్చ ఉన్నది మనకి. ఎక్కడ భూమి దొరికితే అక్కడ కొని దళితులకు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇట్లా మనం ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఈ ప్రధాన స్రవంతి అభివృద్ధిలోకి, ప్రధాన స్రవంతి ఆకాంక్షలోకి, సమాజంలోకి దళితుల్ని తీసుకురాగలం. ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా కార్యక్రమాలు నేరుగా సూటిగా వాళ్ళ మీద కేంద్రీకరించి చేయాలి. ఈ వేదిక మీద గురుకుల విద్యాలయాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను ఫస్ట్ స్టూడెంట్. ఎస్ఆర్ శంకరన్ గారు పెట్టిన సాంఘిక సంక్షేమ గురుకులంలో, ఎస్సీ గురుకులంలో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. ఒకవేళ ఆ రోజు మహేంద్రనాథ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి, అంటే మంత్రి మండలిలో కూడా ప్రభుత్వం వైపు నుంచి మంత్రి పదవులు సంక్షేమ మంత్రుల పదవులు మాత్రమే దళితులకు ఇస్తారు. అలా కాదు. ఆర్థిక శాఖ ఎందుకు ఇవ్వరు, లేదా రెవెన్యూ శాఖ ఎందుకు ఇవ్వరు, హోంశాఖ ఎందుకు ఇవ్వరు అనే చర్చ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మహేంద్రనాథ్ గారు ఆర్థిక శాఖలో ఉన్నారు కనుక, ఎస్ఆర్ శంకరన్న గారు కమిట్మెంట్ ఆఫీసర్ కనుక వీళ్ళిద్దరు కలుసుకొని ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 83లో సాంఘిక సంక్షేమ గురుకులాలు పెడితే ఇవాళ కొన్ని వేల మంది బయటకు వచ్చారు. ఇక్కడ గ్రూప్ 1 ఆఫీసర్స్, ఈ మధ్య సెలెక్ట్ అయిన గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు చాలామంది ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చిన వాళ్ళు. కనుక వాళ్ళకి ఒక ఆత్మగౌరవం, నమ్మకం, ఫలానా మా మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్, మేము ఏమైనా చెప్పుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ కల్పించాలి. ఫలానా మా వీసీ ఉన్నది, మా వర్గాల నుంచి వెళ్ళినటువంటి ఆమె అని చెప్పుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎట్లా తయారవుతారంటే ప్రభుత్వమే పూనుకోవాలి. పూనుకొని వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది ఒకరోజు 4 నిమిషాలు మాట్లాడుకుంటే అయ్యేది కాదు. చాలా సందర్భాల్లో మనం చర్చించుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. Thank you sir for they did something. Thank you sir for bringing the perspective of government's